నువ్వు అనవు. కాబట్టి ఎవడో ఏదో అన్నాడని ఒకడంట పూరిళ్ళు, అప్పట్లో ఎలుకలు పూరిళ్లలో సమృద్ధిగా ఉంటాయి తెలుసా మీకు? ఆ ఉన్నాయి ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడప్పుడు మనకి ఏదో పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తూ ఉంటాయి తెలుసా? ఎలుక ఎక్కిరించడం తెలుసా మీకు? దాని పళ్ళు అలా బయట పెట్టి అని సౌండ్ చేస్తుంటుంది, కడుపు మండుతుంటుంది దాన్ని చూస్తుంటే. అసలు నేను ఏదో ఉండనేస్తున్నా, నువ్వేంది నా దగ్గరికి వచ్చింది అందరూ కూడా. అట్లా ఒకడు చూసి చూసి కడుపు మండి పెద్ద కాగడా తీసుకొచ్చి ఇంటికి పెట్టాడంట. ఇప్పుడు ఎక్కిరించవే, ఎక్కడ ఎక్కిరిస్తావని. ఏముంది, ఇటు పక్క కాలుతుంటే అటు పక్క దిగిపోయింది ఇంకొక ఇంటికి. అది ఇల్లు పోయింది ఎవరిది? మరి ఎలుకలు ఎక్కిరిస్తున్నాయని ఇల్లు తగల పెట్టుకున్నట్టు ఎవడో పనికిమాలినోడు ఏదో మాట అన్నాడని నువ్వేమయ్యా నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు? నువ్వేమమ్మా ఎలుక ఎక్కిరించిందని ఇల్లు తగలబెట్టుకుంటావా? దాని కెపాసిటీ ఏంటి, మన పొజిషన్ ఏంటి? ఒక టమాటా ఎక్కువ, దానికి బోను పెట్టి టమాటా పెట్టామంటే మరుసటి రోజు ఎక్కిరించడం కాదు, దండం పెడుతుంటుంది బోన్లో కూర్చొని. అంతేనా? అట్లాంటి 100 ఎలుకల్ని వేటాడే శక్తి నీతి. కాకపోతే ఇప్పుడు ఎలుకల్లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు, మాట పడే పొజిషన్లో ఉన్నావు, బలవంతుడివే బలవంతురాలివే, కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి బలహీనతకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీలో దీన మనసు దేవటానికి. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకు 100 మందికి సమాధానం చెప్పే దమ్ము నీకివ్వగల దేవుడు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం, ఎవరిని లక్ష్య పెట్టాల్సిన అవసరంలే. వాడు ఏందన్న ఇంత మాట అంటే నిన్ను పట్టించుకునేవా? తీరా ఏందిరా వాడిని లెక్క చేసేది. ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఈ విధమైన శోధనలు నీకు అనుమతిస్తే వాటిని అధిగమించడానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండి కనిపెట్టు. అప్పుడు నీకు ఏ అభ్యంతరము కలగకుండా ఆత్మబలంతో నిండుకొని యేసయ్య కొరకు ప్రజ్వలించే దీపం అవుతావు. మనలో ప్రారంభమైన విశ్వాసాన్ని అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు, మన సేవను అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు. దానికోసం పనికిమాలినవి ఏవో తీసుకొచ్చి పెడతాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, కార్యం జరిగిద్ది అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. ఈ ఒక్క ముక్క కూడా ఏంటంటే ప్రార్థన చేసేస్తాయి. ఇక శాలేమన్న చెప్పాడు, చెప్పిన కాడ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను, కార్యం జరిగిద్దని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి, కానీ నాకు విడుదల వచ్చేటట్టు ఏం కనపట్టల్లా. అయినా నాకు అర్థం కాదు, నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే అది ఒరిజినల్ విశ్వాసమా, డూప్లికేట్ విశ్వాసమా? డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది. ఒరిజినల్ విశ్వాసం అనుకో, దారులన్నీ మూసుకుపోతున్నా, శ్రమ ఏడంతలు ఎక్కువ అవుతున్నా, లేదు అలా కనపడుతుంది కానీ కార్యం జరిగిస్తాడు. ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా, తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా. శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు, లేదా నా తండ్రి నన్ను పరీక్షిస్తుండొచ్చు. నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడుతున్నాయి అంటే నిజం అనుకోవద్దు. అది పరీక్ష అయి ఉండొచ్చు, లేదా శత్రువు శోధన అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, విశ్వాసంలో వీగిపోవద్దు. అర్థమైందా? ఒరిజినల్ గోల్డ్ యాసిడ్ పోస్తే బ్లాక్ అయిద్దా, ఇంకా షైన్ అయిద్దా? పెద్దగా చెప్పండి. మెరుస్తుందా, మెరవదా? డూప్లికేట్ గోల్డ్ యాసిడ్ పడకముందు ఒరిజినల్ గోల్డ్ కంటే చమకాయిస్తుంటుంది. కొద్దిగా యాసిడ్ వేసామనుకో, ఆ పై కోటింగ్ అంతా పోయి లోపల అసలు రూపం బయటకు వచ్చేట్టు అయిపోయానంటది. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, నిజమైన విశ్వాసం కలిగిన వాడివైతే, దారులు మూసుకునే కొద్దీ నీ రోషం పెరిగిద్ది, నీ ఫోర్స్ పెరిగిద్ది, దేవునితో నీకున్న అనుబంధం లోతుగా ఎదిలిపోతావు. నువ్వు నకిలీ అనుకో, అగ్ని పరీక్ష ఎదురుగానే నీ రంగు బయటపడిద్ది. కాబట్టి అలా ఉండొద్దు. అభ్యంతరం ఎదురైద్దని ముందే చెప్తున్నా, నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. కానీ అయ్యే కొద్దీ
విశ్వాసంలో వృద్ధి పొందాలే కానీ దిగజారకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అన్ని దారులు మూసేసినట్టుగా కనపడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచారు శద్రకు, మేషకు, అబేద్నెగోలు. విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒకంత మండుతున్న అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేయండి అన్నాడు నెబుకద్నెజరు. అరే అంతకుముందే నయ్యరా ఒకంత, ఇప్పుడు 7 అంతలు ఎక్కువైంది, అనవసరంగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం, రాజుతో పెట్టుకున్నాం అని భయపడలా. ఏమన్నారు తెలుసా? రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తే అందులో నుంచి కాపాటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు. నువ్వు చేయమన్న పని మాత్రం మేము చెయ్యం. నువ్వు మొక్కమన్న ప్రతిమకు మాత్రం మేము మొక్కం. ఈ పట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు అగ్నిగుండం ఎక్కువైందా తక్కువైందా? పెద్దగా చెప్పాలి అంటే వాళ్ళ విశ్వాసం ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడింది. రాజు పిలిచాడు, 3 బలవంతుల్ని తీసుకెళ్ళి వీళ్ళని బంధించి అందులో పడేసేయండి అన్నాడు. బంధించారు, విసిరారు పోయి. ఆ అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే విసిరినోళ్ళు 3 చచ్చిపోయారు. కానీ విసరబడ్డోళ్ళు అగ్నిగుండంలో తిరుగుతాం, వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాం. రాజు అయిన నెబుకద్నెజరు చూస్తాడు. చూసి మనం ఎంతమందిని వేసాం? 3 వాళ్ళని వేసిన వాళ్ళు ఉన్నారా? లేదండి, కాలిపోయారు. మరి ఇదేందిరా, అగ్నిగుండంలో ఉన్న 3 బాగానే ఉన్నారు, అందులో వారితో ఇంకొకడు కనపడుతున్నాడు, అతడు రూపమునకు దేవతలను పోలి ఉన్నాడు. అగ్నిగుండం రేజ్ అవ్వకుండా ఆపడో. ఒక మాట ఫైనల్గా, నీ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండం రేజ్ అవ్వకుండా దేవుడు ఆపాడు అనుకో. అగ్నిగుండంలో వేస్తానన్న నెబుకద్నెజరు మనసు మార్చుకొని పోనిండ్రా వదిలేస్తున్నానని వదిలేశాడు అనుకో. అట్లా వాడు వదిలేసి